అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాళ్ళ అనంతపురం గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే ఈ ప్రాంతానికి వస్తూ రోడ్డు కొంత 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రోడ్డు చూస్తే చాలా అంటే నేను ఎన్నికల సమయంలో వచ్చాను కానీ మరీ ఇంకా అధ్వానంగా తయారైపోయింది. ఏమన్నా దీని పరిస్థితి లేదు, ఇది చాలా అత్యవసరం. ఎందుకంటే చాలా బస్సులు కూడా రావట్లేదు, వీళ్ళు ఆర్టీసీ బస్సులు ముఖాలు కూడా చూసే పరిస్థితి లేదని. మనం ఏదైతే టెంపరీగా ఈ రాళ్ళ అనంతపురం రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ రోడ్డు తయారవుతుంది కమ్మదూరు నుంచి పేరూరు దాకా. అదొక 4 నెలల్లో ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తున్నాం. ఆ రోడ్డు నుంచి కూడా మనం ఈ రోడ్ని రాళ్ళ అనంతపురం కావచ్చు లేదా నూతిమేడు వరకు కూడా కావచ్చు, కానీ రాళ్ళ అనంతపురం వరకు అయితే ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. రాబోయే 6 నెలల లోపల మనకు ఆ రోడ్డు నుంచి రాళ్ళ అనంతపురం వరకు ఖచ్చితంగా ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరూ కూడా చెప్తున్నా. ఏమైనా కూడా ఆ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో వాల్మీకులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు మార్చి బడ్జెట్ కాకుండా వచ్చే సంవత్సరం బడ్జెట్లో అది కూడా 6 నెలల లోపల ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసే ఏర్పాటు కూడా చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ కాలనీ లేకపోతే మా సీనియర్ నాయకుడు చాలా ముందు తరం నాయకుడు ఆయన ఒకటే అడిగారు, మా ఎస్సీ కాలనీలో నాయన మేము ముందు నుంచి కూడా చాలామందికి చెప్తూ వస్తున్నాం, మా ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ లేదు, మాకు స్థలం కూడా అంతా ఉంది, దయచేసి మీరు వచ్చినారు, మాకు చాలా ధైర్యంగా ఉంటున్నాం, ఖచ్చితంగా మీరు మాకు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అడగడంతో నాకే ఒక రకంగా అనిపించింది. ఎందుకంటే నిజంగా మనం ఎక్కడికక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తేనే మన వెనకబడిన కులాలందరూ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి బాధ్యత నా మీద పెట్టినందుకు ఎస్సీ కాలనీలో కూడా అది కూడా 6 నెలల లోపల ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి చేసే బాధ్యతని తీసుకుంటాను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా నా బాధ్యతగా ఈ రాళ్ళ అనంతపురం రోడ్డు తీసుకురావడం కావచ్చు, ఎందుకంటే ఇది మన చాలా పెద్ద రోడ్డు. ఎన్ని కిలోమీటర్లు అంటే 25 కిలోమీటర్లు నూతిమేడు దాకా. అంటే నేను ఒకసారి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారి సెక్రటరీ గారికి ఫోన్ చేశారు వస్తూ ఆయన ఎందుకో టైం బాగుండి ఫోన్ వెంటనే లిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఉదయం 8 గంటలే కాబట్టి ఫోన్ ఎత్తి, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, నేను గ్రామాలకు వెళ్తున్నాం, రోడ్ల పరిస్థితులు ఉంది, ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారిని మా కళ్యాణదుర్గ ప్రాంతానికి తీసుకొస్తే నిజంగా మేమంతా అదృష్టంగా భావిస్తాం. మాకు చాలా రోడ్లు కూడా ఆయన చూస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో ఖచ్చితంగా తెస్తాం సార్. మా రూట్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారి రూట్లో ఉంది, మీరు అడిగే రోడ్లు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం, ఖచ్చితంగా చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదని కూడా ఆయన భరోసా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెయ్యి చేసినప్పుడే మన కళ్యాణదుర్గం ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు లేవు, ఎక్కడికి పోవాలన్నా రోడ్లు లేవు, ఏదో టౌన్లో కొన్ని టౌన్లో కూడా రోడ్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో మనం అందరూ ఒకరికొకరు తోడు కావాలి. పార్టీలకు అతీతంగా మనం అందరూ కూడా మీరు ఎప్పుడైతే మనం అందరూ కూడా ఒకే దాటిపై నడుస్తాం, మన ప్రభుత్వాలన్నీ కూడా ఇంకా మనకి 3.5-4 ఏళ్ళ సమయం ఉంది. ఇంకా కూడా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఇక్కడ పరిపాలన చేస్తుంది ఖచ్చితంగా కారాఖండగా చెప్పగలుగు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా నాకు కాల్ చేయండి, నేను ఎవరు కాల్ అయినా ఎత్తుతా, నేను ఫోన్ చేస్తా. అత్యవసరమైతే రాత్రిపూట్ల చేయండి. ఉదయం 8 నుంచి రాత్రి 6-7 దాకా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా ఇంకా అత్యవసరం అనుకుంటే ఆరోగ్య సమస్యలో లేదా ఇంకా ఏదైనా ఉంటే కన్నా ఖచ్చితంగా స్పందిస్తాం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేకి దూరంగా ఉన్నాం అనుకోద్దండి. నేను బంధువునే. ఈ రాళ్ళ అనంతపురం గ్రామంలో గ్రామస్తులందరూ కూడా నా బంధువుగానే భావిస్తా. మీ సమస్యనే మా సమస్యగా చూస్తాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిని కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది.